నమస్తే. ఈరోజు మన కథ నక్క తెలివి. ఒకానొక అడవిలో ఒక నక్క తన భార్యతో కలిసి జీవిస్తూ ఉండేది. వారిద్దరూ రోజూ వేటకి వెళ్లి వారికి కావలసిన ఆహారం ఇంటికి తెచ్చుకొని హాయిగా కాలం గడుపుతూ ఉండేవారు. ఒకనాటి మధ్యాహ్నం వేళ నక్క భార్య చల్లగాలి కోసం ఒక కొలను ఒడ్డున కూర్చుంది. ఆ కొలను నీళ్లలో ఈత కొడుతున్న చేపలను చూసింది. వేటాడి వేటాడి ఒకే రకమైన జంతువుల మాంసం తిని నోరు చెడిపోయింది. ఈ చేపలను ఒక్కసారి తింటే ఎంత బావుంటుందో అని అనుకుంది. కాని తనకు గాని భర్తకు గాని ఈత రాదు. కాబట్టి ఆమె కోరిక తీరదని తెలిసి దిగులుగా కూర్చుంది. అదే సమయంలో ఆమె భర్త అక్కడికి వచ్చి, "ఎందుకు అలా దిగులుగా ఉన్నావు?" అని అడిగాడు. అందుకు సమాధానంగా, "ఆ కొలనులో ఈత కొడుతున్న చేపలు చూడు ఎంత నోరూరించేటట్టుగా ఉన్నాయో, వాటిని తినాలని కోరికగా ఉంది" అని చెప్పింది. ఆ విషయం విన్న నక్క, "అంతే కదా, ఇవాళ ఎలాగైనా నీకు ఒక చేపని తీసుకుని వస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భార్యకు మాటైతే ఇచ్చాడు కాని ఈత రాకుండా చేపలని పట్టుకోవడం ఎలా? ఇదే ఆలోచిస్తూ ఆ నక్క అడవిలో తిరగసాగాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఒక కొలను దగ్గర 2 చిన్న ఎలుగుబంట్లు కనిపించాయి. ఈ చిన్న ఎలుగులు ఇక్కడ ఏం చేస్తున్నాయి అని నక్క కొంచెం దగ్గరకు వెళ్లి గమనించసాగాడు. ఆ ఎలుగుబంట్లు కొలను ఒడ్డున చేపలను పట్టుకోవడానికి వేచి ఉన్నాయని అర్థం చేసుకున్నాడు. ఇంతలో ఒక పెద్ద చేప నీళ్ల నుండి పైకి ఎగిరింది. దాన్ని చూసి ఒక ఎలుగుబంటి టక్కున నీళ్లలోకి దిగి ఆ చేపను పట్టుకుంది. కాని ఆ ఎలుగుబంటి చిన్నది అవడం వల్ల అంత పెద్ద చేపని పట్టుకోవడం దాని వల్ల కాలేదు. "మిత్రమా, నాకు సహాయం చేయి. ఈ చేపను నేను ఒక్కడిని పట్టుకోలేను. ఇది మళ్లీ నీటిలోకి జారిపోయే లోపల నువ్వు కూడా దీన్ని పట్టుకో" అని ఒడ్డున ఉన్న ఇంకొక ఎలుగుబంటిని పిలిచింది. అప్పటికి ఆ చేప ఎలాగైనా పట్టు తప్పించుకోవాలని తన తోకని గట్టిగా ఊపుతూ ప్రయత్నిస్తోంది. ఇక లాభం లేదనుకునే లోపు ఇంకొక ఎలుగుబంటి కూడా అక్కడికి వచ్చి గట్టిగా చేప తలని పట్టుకుంది. అలా ఒకరు తోక ఒకరు తల పట్టుకోగానే ఇక చేప శక్తి వారి శక్తి ముందు చాలలేదు. కొన్ని నిమిషాల్లోనే గిలగిలా కొట్టుకుంటూ అది చచ్చిపోయింది. ఆ ఎలుగుబంట్లు చేప చిక్కినందుకు ఆనందించి మెల్లగా దానిని తీసుకుని ఒడ్డుకు వచ్చాయి. దాన్ని వారి మధ్యలో ఉంచి ఇక పంచుకోవడానికి సిద్ధపడ్డాయి. కాని అసలు చిక్కంతా అక్కడే వచ్చింది. "నేను దాన్ని మొదట చూశాను, మొదట పట్టుకున్నాను, కాబట్టి నాకు పెద్ద భాగం కావాలి" అని మొదటి ఎలుగుబంటి అంటే, "అలా వీలు కాదు, నేను దాని తలను పట్టుకున్నాను. నువ్వు వదిలేసే సమయానికి నేను అక్కడికి వచ్చి సహాయం చేశాను. నేనే లేకుంటే చేప మళ్లీ నీళ్లలోకి దుమికి ఉండేది, కాబట్టి నాకే పెద్ద భాగం కావాలి" అంది. ఇలా నేనంటే నేనని ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దదైంది. ఇదంతా చెట్టుచాటు నుండి చూస్తున్న నక్కకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఇక నా భార్యకి చేప తీసుకుని వెళ్లడం ఎలాగో నాకు బాగా తెలుసు అని మనసులో ఆనందపడి ఏమీ తెలియనట్లుగా ఆ 2 ఎలుగుబంట్ల వైపుకి వెళ్ళాడు. "పిల్లలు, ఏ విషయమై ఇంత గట్టిగా గొడవ పడుతున్నారు? చేతిలో ఇంత మంచి చేపను ఉంచుకొని తినకుండా ఈ గొడవేమిటి?" అని అడిగాడు. అడిగినదే తడువుగా నక్కకి వారి గొడవ సంగతి అంతా చెప్పి మరలా నేనంటే నేనని గొడవకి దిగాయి ఎలుగుబంటి పిల్లలు. ఇక వారి గొడవ తేలదని తెలిసి నక్క వాటిని వారిస్తూ, "ఇలా గొడవ వల్ల ఏమి ప్రయోజనం? దేనికైనా శాంతంగా ఆలోచించాలి" అని వాటికి చెప్పాడు. "నక్కగారు, మీరు మాకంటే పెద్దవారు, తెలివైనవారు. పోనీ మీరే మా గొడవ తీర్చి చేపను పంచండి" అని ఎలుగుబంట్లు అర్థించాయి. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న టక్కరి నక్క, "సరే అయితే, మీరు అడిగినట్లుగానే నేను నా తీర్పు చెప్తాను. కానీ గొడవ చేయకుండా నేను చెప్పినట్లు చేయాలి. అందుకు మీరు ఒప్పుకుంటేనే నేను మాట్లాడతాను" అని చెప్పాడు. ఎలుగుబంట్లు సరేనని తలాడించాయి. ఇక ఆ చేపని తన చేతిలోకి తీసుకుని మొదట ఎలుగుబంటి వైపు తిరిగి, "నువ్వు చేపని పట్టుకున్నప్పుడు ఏ భాగాన్ని పట్టుకున్నావు?" అని అడిగాడు. "నేను చేప తోకని పట్టుకున్నాను" అని సమాధానమిచ్చింది ఆ ఎలుగుబంటి. "మరి నువ్వో?" అని ఇంకొక ఎలుగుబంటిని అడగగానే, "నేను చేప మొహాన్ని పట్టుకున్నాను. ఇందులో అంతగా ఆలోచించాల్సింది ఏముంది? నువ్వు తోకని పట్టుకున్నావు కాబట్టి నీకు తోక, నువ్వు మొహాన్ని పట్టుకున్నావు కాబట్టి నీకు మొహం దక్కాలి" అని తెలివిగా చెప్పింది. నక్క మాటలకు చాలా ఆనందించి ఎలుగుబంట్లు చేపని పంచుకోబోతుంటే నక్క ఆ చేపని దూరంగా ఉంచి, "ఇంకా నా తీర్పు అవ్వలేదు. మీరు తోక మొహం తీసుకొనగా మిగిలిన మధ్య భాగం తీర్పు చెప్పినందుకు నేను తీసుకుంటాను" అని చెప్పి అవి తేరుకునే లోపే తోక మొహం కోసి వాటి వైపు పడేసి చేప శరీరాన్ని తీసుకుని పారిపోయాడు ఆ టక్కరి నక్క. వారికి మిగిలిన ఆ తోక మొహం చూసి
గొడవపడినందుకు బాధపడి దిగులుగా ఇంటిదారి పట్టాయి ఎలుగుబంట్లు. ఇంతలో తన గుహకి చేరుకొని భార్యకు గర్వంగా పెద్ద చేపను ఇచ్చాడు. ఆ నక్క భర్త తెచ్చిన చేపను చూసి మురిసిపోతూ, నీకు ఈత రాదు కదా, ఎలా తెచ్చావు ఈ చేపని? నేను అడిగానే కాని నువ్వు తేగలవని నేను అనుకోలేదు అని భర్తతో చెప్పింది భార్య. అనుకున్న దానికంటే చాలా సులువుగా అయిపోయింది నా పని అంటూ ఎలుగుబంట్ల గురించి వివరించాడు భర్త. భర్త తెలివితేటలకు మురిసిపోతూ, ఆ ఎలుగుబంట్లు తెలివితక్కువతనం వల్ల మన కోరిక తీరిందన్నమాట అని నవ్వుకుంటూ ఇద్దరూ ఆ చేపని భోంచేశారు. ఎలుగుబంట్లు మాత్రం గొడవ పడడం వల్ల నష్టమే గాని లాభం ఉండదని తెలుసుకొని ఇక నుండి కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాయి. కథ కంచికి మనమింటికి.